హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కర్రీ చేసేసాను. ఉల్లిపాయల కర్రీ అంటారు. చూడండి ఫ్రెండ్స్, చేసేసాను ఉల్లిపాయల కర్రీ. మీకు అదంతా ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. చూసారా, కర్రీ అయితే చేసేసాను ఫ్రెండ్స్. మీకు ఒక చూపించడానికి కదా ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. నేను నైట్ వచ్చేసి ఏమంటారు దీన్ని, ఉప్పు కారం అంటారు ఫ్రెండ్స్. ఉప్పు కారం అయితే పెట్టేసుకున్నాము నైట్. మీకు చూపిస్తాను. నైట్ ఉప్పు కారం పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది నైటే పెట్టాము. ఉప్పు కారం అంటారు. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇదే ఫ్రెండ్స్ ఉప్పు కారం అనేది. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదేనండి ఉప్పు కారం. ఇంకొక కారం కూడా పెట్టేసుకున్నాము. చూసారా, కర్రీ మా ఆయన డ్యూటీకి వెళ్తాడు ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిపాయల కర్రీ చేశాను. పొడిపప్పు అని ఉల్లిపాయల కర్రీ అయితే చేసేసాను. ఇది వచ్చేసి మా కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి హాల్. మీకు ఇంకొక విషయం చెప్పలేదు ఫ్రెండ్స్, చూపిస్తాను. నేను ఇంకొక విషయం మీతో చెప్పలేదు, షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్. నేను వచ్చేసి మొన్న పండగకి మురుకులు చేశాను. చూపిస్తాను చూడండి. మొన్న అయితే రీసెంట్గా బియ్యం పిండి మురుకులు అయితే పోసాను. చూడండి, ఇంతవరకు ఉండే ఇప్పుడు ఇంతవరకు వచ్చేసినాయి. మురుకులు అయితే చేశాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి. అంటే చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు. నేనైతే ఇప్పుడైతే చేసేసాను. మన ఒక 3 days కింద చేసేసాను. ఇంట్లో వచ్చేసి ఇంతే అయినాయి ఫ్రెండ్స్. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడైతే ఈ కర్రీ ఉంది కదా, ఈ కర్రీ అనేది ఇంకా కాలేదు. అంతలోపు ఇందులో తెలుసు అందరికీ ఈ కర్రీ గురించి. ధనియాల పొడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది ధనియాల పొడి వేయడానికి. ఈ ధనియాల పొడి కూడా నైటే పట్టేసాను. ఇంకొచ్చేసి చూసారు కదా, ఉప్పు కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి హాలు, ఇది వచ్చేసి సెకండ్ హాలు. ఇక్కడ ఉంది కదా, ఇందులో కూడా ఒక కారం పెట్టాము. కారం ఉరియా కారం అంటారు. ఆ పచ్చడి పెట్టాము. అందులో మాత్రం ఉప్పు కారం పెట్టాము. ఉప్పు కారం చేసాము అందులో మాత్రం. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదా ఫ్రెండ్స్. మీషోలో నేను ఇవి అయితే ఆర్డర్ చేసుకున్నాను. కొన్ని జతలు ఉండే మా అన్నయ్య వాళ్ళ కూతురు తీసుకెళ్ళింది. ఇవైతే నేను ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లారిటీగా, ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి. ఇవి నేను ఆర్డర్ చేసుకున్నాను. చూడండి, 200 ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పక్కకు గొర్రెలు మేకలు అక్కడ ఉంటాయి. ఇదైతే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మా సింపుల్ దేవుడి గుడి. నీట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి దేవుడి సామాను, వాటర్ కానీ ఏమైనా కానీ పెట్టేసుకుంటాను. ఇది మాత్రం చిన్న దేవుడి గుడి. నైట్ ఆవకాయ పెట్టాడు మా వారే పెట్టారండి. నైట్ నేనైతే పడుతున్నాను. నాకు రైస్ కూడా పెట్టేసాను. ఇప్పుడు కర్రీ మాత్రమే ఉన్నది. ఆ కర్రీ కూడా అయిపోయిందంటే ఫినిష్. ఇది వచ్చేసి చెప్పాను కదా, హాలు, ఒక హాలు, సెకండ్ హాలు. ఈ రేకుల షెడ్ మాత్రమే. ఇది వచ్చేసి మా ఇంటి ముందు వాకిలి. ఓకే, అది వాకిలి. మా హోమ్ టూర్ కూడా చేయాలనుకుంటున్నాను. మీరు చెప్తే మాత్రం మా హోమ్ టూర్ మాత్రం డెఫినెట్గా తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, కర్రీ మాత్రం ఇంకా
కాలేదు. ఓకే, ఇందులో వచ్చేసి నైటు అంటే దాన్ని ఏదో అంటారు అండి, గుర్తుకొస్తలేదు కానీ ఇది నా వంట సామ్రాజ్యం అండి ఫ్రెండ్స్. ఇదే చెత్త చెత్తగా ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ అడ్జస్ట్మెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకొక విషయం, చింతపండు చూడండి ఫ్రెండ్స్, మొన్ననే తీసుకున్నామండి. ఇంత మెత్తగా ఉంటుందా ఫ్రెండ్స్? ఎవరైనా అమ్మే వాళ్ళు కూడా ఇలా కూడా అమ్ముతారని ఇప్పుడే తెలిసింది. చూడండి ఫ్రెండ్స్, మొన్ననే తీసుకున్నాము. చాలా అంటే ఘోరంగా ఉంది. 50 రూపీస్కు 50కి కేజీ అన్నట్టు, 50కి కేజీ అని తీసుకున్నాము. చెత్త చెత్తగా ఉంది ఫ్రెండ్స్, ఏం బాగాలేదు. ఓకే, ఇది వచ్చేసి అసలు ఏంటిదో నాకు కూడా అర్థం కావడం లేదు. అందులో ఏముందో చింతపండు పెట్టాను. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటూ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్, స్టోర్ రూమ్ లాగానే ఉంటుంది ఇది మా ఫ్రిడ్జ్. అది అందరికీ తెలుసు. నేను దీన్ని చాలా బాగా చూసుకోవాలనుకుంటాను, కానీ చూసుకోను, ఇంట్లో పని ఉండడం వలన. ఇంకా నాకు చాలా పని ఉంది. నిన్న మార్నింగ్ బట్టలు ఉతికేసాను, కానీ మడక పెట్టుకోలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పని మాత్రం పెట్టుకోవాల్సిందే, చూపిస్తాను. ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మడత పెడుతూ అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క పని కాదు ఫ్రెండ్స్, చాలా పని. పిల్లల్ని చూసుకోవాలి, పని చేసుకోవాలి, అన్ని పనులు చూసుకోవాలి. ఒక్కదాన్నే ఉంటాను కదా ఫ్రెండ్స్, అందుకే ఇవన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. పిల్లలు స్కూల్ కూడా చిన్న ఉన్నారు, స్కూల్ వెళ్ళరు ఫ్రెండ్స్. ఇంకొక విషయం, ఈ కర్రీ మాత్రం చూస్తూ ఉండాలి. ఇదిగో ఇంకైతే కాలేదు, చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే కాలేదు. ఈ బట్టలు అయితే మడత పెట్టడం కూడా ఇంకా కాలేదు. ఒక్క చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో బట్టలు మడత పెట్టడం అంటే, మడత పెట్టడం అంటే చాలా సింపుల్ అనుకుంటారు, కానీ కాదు ఫ్రెండ్స్. హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకి ఈ కష్టాల విలువ ఇవన్నీ తెలుసు. పిల్లలను చూస్తూ ఈ పని చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. చూసారా, ఇవన్నీ ఒక్క చేత్తో ఫోల్డ్ చేయడం చాలా కష్టం. ఇవన్నీ బట్టలు మడత పెట్టేయాలి. ఇంకా మా బాబు అయితే చిన్నగా ఉన్నారు ఫ్రెండ్స్. మా బాబు అయితే చిన్నగా ఉంటాడు, స్కూల్ మాత్రం ఇంకా వెళ్ళాడు, ఎల్కేజీ మాత్రం. మా పాప అయితే ఇంకా అంగన్వాడీ తీసుకెళ్ళలేరు. ఈ బట్టలు అయితే ఫోల్డ్ చేసేసాను. ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలి ఫ్రెండ్స్. మా బాబు మా పాప చాలా అల్లరి చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఫోల్డ్ అయితే చేసేసాను. మీకు మార్నింగ్ నుంచి నేను ఏమేమి పనులు చేస్తున్నా అవన్నీ మీకు చూపిస్తాను. మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ చేస్తే మంచి మంచి వీడియోలు మాత్రం మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, మీకు కర్రీ ఇంకా ఏంతో కాలేదు చూపిస్తాను. కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.